నమస్కారం, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వర్షాలతో హైదరాబాద్ అతలాకుతలం, జన సైనికులకు పవన్ కీలక పిలుపు. అతిగా లాబింగ్ చేయొద్దు, ట్రంప్కు నోబెల్ కమిటీ పరోక్ష హెచ్చరిక. తీరం దాటిన వాయుగుండం, తెలంగాణ ఏపీలో భారీ వర్షాలు. బిఎస్ఎన్ఎల్ 4G టవర్లను ప్రారంభించిన మోదీ. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా హైదరాబాద్ మహానగరం తడిసి ముద్దైంది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. మరోవైపు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాల నుంచి వరద నీరు విడుదల చేయడంతో మూసీ ఉగ్రరూపం దాల్చింది. ఈ పరిణామంతో పరిసర ప్రాంతాల్లోని ఇళ్లలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభిమానులకు, తెలంగాణ జనసేన పార్టీ ముఖ్య నాయకులు, శ్రేణులకు కీలక పిలుపునిచ్చారు. హైదరాబాద్ వరద బాధితులకు అండగా నిలవాలని సూచించారు. వరద బాధితులకు మనోధైర్యం కల్పించి వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. తెలంగాణలో భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయని, మూసీ వరదతో ఎంజీబీఎస్ పరిసరాలు నీట మునిగాయని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే సహాయక చర్యలు చేపట్టిందని పవన్ ఒక ప్రకటన విడుదల చేశారు. నోబెల్ శాంతి బహుమతి కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎంతగా ఆరాటపడుతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పలు యుద్ధాలను ఆపిన తను ఖచ్చితంగా నోబెల్ శాంతి బహుమతికి అర్హుడినని విశ్వసిస్తున్నారు. శాంతి స్థాపన కోసం తను చేసిన కృషి గురించి ఇటీవల ఐక్యరాజ్య సమితి సమావేశాల సందర్భంగా ట్రంప్ మరోసారి ప్రస్తావించారు. అయితే నోబెల్ ప్రైజ్ కోసం ఎంతగా ఆరాటపడటం చివరకు విఘటించే అవకాశం ఉందని నోబెల్ కమిటీ కూడా ఇటీవల అభిప్రాయపడింది. ట్రంప్ పేరెత్తకుండా ఈ హెచ్చరికలు చేసింది. ఇటీవల ట్రంప్ ఐక్యరాజ్య సమితి సమావేశాల్లో మాట్లాడుతూ తన అసంతృప్తిని వెళ్లగక్కారు. నేను 7 యుద్ధాలను ఆపాను. ఆయా దేశాధినేతలతో నేను స్వయంగా మాట్లాడాను. రోజంతా శ్రమించాను. ఐక్యరాజ్య సమితి నుంచి నాకు ఎలాంటి సాయం అందలేదు. పనిచేయని ఎస్కలేటర్, టెలిప్రాంప్టర్ మాత్రమే యుఎస్ నుంచి నాకు వచ్చాయని ట్రంప్ అన్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం దక్షిణ ఒడిశా గోపాల్పూర్ సమీపంలో తీరం దాటింది. ఇది పశ్చిమ దిశగా ఛత్తీస్గఢ్ వైపు కదిలి బలహీనపడనుంది. దీనికి తోడు తెలంగాణ, ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా దక్షిణ మహారాష్ట్ర వరకు సగటు సముద్ర మట్టం నుంచి 7.6 కిలోమీటర్ల మధ్యలో ద్రోణి కొనసాగుతుంది. వాయుగుండం ద్రోణి ప్రభావంతో తెలంగాణ, ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు ఇరు రాష్ట్రాలకు అలర్ట్ జారీ చేసింది. మహారాష్ట్రలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. శనివారం కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రకాశం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మిగతా జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. తీరం వెంబడి 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ప్రధాని మోదీ ఒడిశాలోని జార్సుగూడలో 60,000 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులు ప్రారంభించారు. భారతదేశం అంతటా 97,500కు పైగా టెలికాం టవర్లు ప్రారంభించారు. టెలికమ్యూనికేషన్స్, రైల్వేలు, ఉన్నత విద్య, ఆరోగ్య సంరక్షణ, నైపుణ్యాభివృద్ధి, గ్రామీణ గృహ నిర్మాణం వంటి రంగాల్లో విస్తరించి ఉన్న 60,000 కోట్లకు పైగా విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేసి ప్రారంభోత్సవం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడమే ధ్యేయంగా పనిచేస్తూ డిఎస్సి, ఎస్ఐ రిక్రూట్మెంట్ ఇటీవలే ఐటీ రంగంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు కల్పించారని మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేందర్ రెడ్డి అన్నారు. కోసిగి మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాల ఆవరణంలో మంత్రాలయ టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్రారెడ్డి సొంత నిధులతో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాకు నియోజకవర్గంలోని 4 మండలాల నుంచి 700కు పైగా యువతీ యువకులు తరలివచ్చారు. ఈ జాబ్ మేళాలో 65 కంపెనీల ప్రతినిధులు జాబ్ మేళాలో పాల్గొన్నారు. నియోజకవర్గంలో చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు కల్పించడం కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాఘవేంద్రారెడ్డి అన్నారు. గత పాలకులు ఈ నియోజకవర్గంలో స్వార్థం కోసం రాజకీయం చేశారు తప్ప ఎవరి స్వలాభాల కోసం ప్రజలు కానీ ఎవరు ఉన్నారని కానీ ఎవరు ఏ రాజకీయం చేయలేదు. మా నాన్న ఉన్నప్పుడు ఒక మాట అనేవాడు, ఈ నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాలు ఎక్కువ ఉన్నారు,
వాళ్ళందరూ కూడా బాగుండాలా అంటే ఈ నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాలు పాలిస్తే తప్ప ఈ నియోజకవర్గం బాగుపడదని చెప్పేవారు. అదే విధంగా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఐటీ శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు ఇక్కడ ఈ ప్రాంత ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాంత ప్రజలకు బడుగు బలహీన వర్గాల ఎప్పుడైతేనే ఈ నియోజకవర్గంలో అభివృద్ధి చెందుతుందని చెప్పి ఈరోజు ఈ మంత్రాలయం నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడానికి నన్ను అవకాశం కల్పించినందుకు కూడా నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ప్రజల్లో దేవుడు 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 అని చెప్పి నేను ఇంట్లో తయారనేవాడు కాదు. ఎప్పుడు దేవుడు ఆత్మలో ఉంటారు. ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో మా ముఖ్యమంత్రి గారు ఏదైతే నమ్మకం పెట్టుకుని నాకు ఇచ్చాడో ఈ అవకాశం కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీకి మంత్రాలయం ప్రజలకు తెలియజేసుకుంటున్నాను. కాబట్టి ఎప్పుడు కూడా మంత్రాలయం నియోజకవర్గ ప్రజలు బాగుండాలంటే ఏం చేయాలనే మా కుటుంబం ఆలోచిస్తారు తప్ప ఏ ఒక్కరోజు కూడా నా స్వార్థ సలామణ కోసం రాజకీయం చేయడం లేదని చెప్పి తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా ఈరోజు నిరుద్యోగులు ఎక్కువ ఉన్నారని మా కుటుంబం అంతా ఒకరోజు కూర్చొని మాట్లాడితే మెగా జాబ్ మేళ పెడితే ఏదో ఒక రకంగా కొంతమందికైనా ఉద్యోగాలు వస్తాయి కదా, మనం కూడా ఉద్యోగాలు కల్పించినోడైతామని చెప్తే మంత్రాలయం నియోజకవర్గంలో కోసిక మండలం సెంటర్ అవుతుంది. నిరక్షరాస్యులు నిరుద్యోగులు కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో ఎక్కువ ఉన్నారనే ఉద్దేశంతోనే చేసే మంచి ప్రోగ్రాం చేయాలా అని విజయనగరంలో బ్యూటీ క్లినిక్ షాప్ ను మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి పాల్గొని ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా కోలగట్ల వీరభద్ర స్వామి మాట్లాడుతూ మహిళల స్వయం ఉపాధి కోసం ఇటువంటి బ్యూటీ క్లినిక్లు ఏర్పాటు చేసుకోవడం సంతోషకరమైన విషయం అన్నారు. ఆకలికి ఏమని చెప్పి దాన్ని తీసుకొని ప్రయత్నం చేస్తే ఓకేనా? జిల్లా కేంద్రం ఈ విజయనగరం కార్పొరేషన్గా ప్రకటించిన తర్వాత అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ పట్టణం ఒక స్థాయికి కార్పొరేషన్ స్థాయికి ఎదుగుతున్న తరుణంలో అన్ని వ్యాపార సంస్థలు వాణిజ్య సంస్థలు విజయనగరం జిల్లా కేంద్రంలో బ్రాంచ్లు ఓపెన్ చేయడం, అలానే ప్రజలు విశాఖపట్నం వెళ్ళకుండా ఇక్కడనే అన్నీ అందుబాటులో దొరికేసరికి జిల్లా నలుమూల నుంచి విజయనగరం జిల్లా కేంద్రం రావటం, విజయనగరంలో జనాభా రాకపోకలు ఎక్కువ అవటం వల్ల అన్ని వ్యాపారాలు బాగా జరుగుతున్న సమయంలో మనిషి మానసిక ఆరోగ్యం శారీరక ఆరోగ్యం కోసం ఏ విధంగా ఆలోచన చేస్తుంటారో చర్మ సౌందర్యం కోసం కూడా అదే విధమైన ఆలోచన చేస్తున్న సమయంలో అనేక సంస్థలు మనుషులు శారీరక చర్మ సౌందర్యాన్ని పెంచడానికి వస్తున్న తరుణంలో హివాగా అనే సంస్థ హైదరాబాద్లో స్థాపించబడి విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నంలో సంస్థల్ని బ్రాంచ్లో పెట్టి ఈరోజు విజయనగరంలో కూడా ఈ తాలూకా బ్రాంచ్ని పెట్టడం. మరి హివాగా అనగానే హైదరాబాద్లో ఉన్న సంస్థ వలన ఇప్పటికే చాలామందికి ఈ సంస్థ పేరు తెలియటం, రామ్మోహన్ రెడ్డి గారు, హరితారెడ్డి గారు ఇద్దరూ కలిసి ఈ సంస్థని నడపడం సంతోషకరం. విజయనగరం ఫ్రాంచైజు మరి ఆదిత్య,
దినేష్, స్వామి, నాగేంద్ర వీళ్ళు నలుగురు కలిసి తీసుకొని ఇక్కడ పెట్టడం, అది మా చేతుల మీద ప్రారంభించడం కూడా సంతోషం. ఇక్కడ ఎక్స్పర్ట్ డాక్టర్స్ ఆధ్వర్యంలో కూడా హెయిర్కి కానీ స్కిన్కి కానీ ఇతరత్ర ఏదన్నా డాక్టర్స్ పర్యవేక్షణలోనే ట్రీట్మెంట్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ హైదరాబాదు, విజయవాడ, విశాఖపట్నం వల్ల విజయనగరంలో కూడా ఈ ఉపయోగం ఎక్కువ ఉండడం వల్ల ఎన్ని సంస్థలు వచ్చినా కూడా అందరికీ కూడా మంచి వ్యాపారం జరుగుతుంది. ఈ యువకులు మంచి ఆలోచనతో ఎక్కడో వెళ్ళవసరం లేదు, మేము ఇక్కడే తగిన సౌకర్యాలు ఇస్తున్నామని ఈ ఆదిత్య, దినేష్ వీళ్ళంతా కలిసి ఇక్కడ పెట్టడం మాకు సంతోషకరం కూడా చెబుతూ, ఎక్కువ పై ప్రాంతాల్లో మన పేర్లు ఉండి విని ఆ సంస్థలు విజయనగరం కూడా వచ్చినట్టయితే విజయనగరం పట్టణం అన్ని విధాలు కూడా అభివృద్ధి చెందుతుందని ఈ సందర్భంగా చెప్తూ, ఎవరు వ్యాపారరీత్యా ఇక్కడికి వచ్చినా కూడా ఆదరించి ప్రోత్సహించే గుణం కలిగిన విజయనగరం ప్రజలు ఉన్నారు. వారి ప్రోత్సాహంతో తప్పకుండా ఈ సంస్థ అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని చెబుతూ, మరి చెప్పిన అంటే ఏ ఎక్స్పెక్టేషన్ తోటి అయితే పబ్లిక్ మీ దగ్గరికి వస్తారో దానికి తగిన సర్వీసులు కూడా ఇవ్వమని ఈ సందర్భంగా. గ్యాస్ సిలిండర్ పేలి ఒకే కుటుంబానికి చెందిన 8 మంది గాయపడ్డ ఘటన హోస్పేట తాలూకాలోని గాదిగణూరు గ్రామంలో శనివారం తెల్లవారుజామున జరిగింది. ఇంట్లో కుటుంబ సభ్యులు గాఢ నిద్రలో ఉన్న సమయంలో వంట గ్యాస్ పేలింది. గ్యాస్ పేలడంతో ఇంట్లో ఉన్న ఒకే కుటుంబానికి చెందిన అడ్వకేట్ హోలప్ప, మలమ్మ, మైలారప్ప, కవిత, మల్లికార్జున, మాళియమ్మ, కృతిక, గంగమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. సిలిండర్ పేలుడు దాటికి ఇంటి గోడ కూలిపోయింది. గాయపడిన వారు బళ్ళారి జిల్లా సండూరు తాలూకాలోని తోరణగల్లు సంజీవిని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ జిందాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను సందర్శించి పరామర్శించారు. వైద్యులు అన్ని విధాలుగా మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. అగ్నిమాపక సిబ్బంది మరియు హోస్పేట్ గ్రామీణ పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ಎಲ್ಲ ಮಲಗಿದ್ರಾ? ಹ್ಞೂ ಸರ್, 4 ಗಂಟೆ. ಮತ್ತೆ ಹೆಂಗ್ ಓಪನ್ ಮಾಡಿದ್ರು? ಹೆಣ್ಮಕ್ಳು ಅಡಿಗೆ ಮಾಡಕತ್ತಾರೆ ಸರ್. ಬೆಳಗ್ಗೆವ ನಮ್ದು ಒಂದು 20 ಜನ ಜಾಸ್ತಿ ಇದೆ ಸರ್. ಪ್ರೋಗ್ರಾಮ್ ಕುರಿ ಅದಾವ, ಹೊಲ್ದಾಗ ಬುತ್ತಿ ಮಾಡ್ತಾರೆ. 1 ಗಂಟೆ ಹೋಗಾಕ ಹೆಣ್ಮಕ್ಳು ಬುತ್ತಿ ಮಾಡಕ್ಕಿದ್ದಾರೆ, ತಿಂಡಿ ಮಾಡಕ್ಕೆ ಅಡಿಗೆ ಮಾಡಕ್ಕಿದ್ದಾರೆ. ಆ್ಯಕ್ಚುಲಿ ಎಂಟಿ ಸಿಲಿಂಡರ್ ಅಲ್ಲಿ ಕ್ಯಾಪ್ ಓಪನ್ ಮಾಡಿಬಿಡ್ತಾರೆ. ದಟ್ ಆಸ್ ಎಕ್ಸ್ಪ್ಲೋರ್. ಹಾಗೇನೆ ಫೈರ್ ಇತ್ತಂತೆ, ಒಂದು ಉರಿತಾ ಇತ್ತು. ದೇ ಓಪನ್ ದಿ ಕ್ಯಾಪ್, ಅದು ಎಕ್ಸ್ಪ್ಲೋಡ್ ಆಗಿದೆ. This is also 40%. How much per? This is about 40%. 40%. Head also. You can see that they are also gone. So this baby is about 70%. For mother case, and husband is in jail. Being taken care by the. How much percent burn for that? 10 to 15%. Neurosurgeon. We got a CT scan done here. So he had SAS. 40% for that, 30-40%. Center in Victoria. That we will check. ICU. You get about 7. For them we can shift to Victoria, Bangalore. Secondary, like sir said. ಅದೆಲ್ಲ ಅವ್ರಿಗೆ ಇಲ್ಲೇ ಟ್ರೀಟ್ಮೆಂಟ್ ಕೊಡ್ತಾರೆ, ಪರವಾಗಿಲ್ಲ. 30-40% ಆಗಿದೆ ಅಂತ ಏನು ಸಮಸ್ಯೆ ಇಲ್ಲ, ಸರಿಪಡ್ತಾರೆ. ಈಗ 70% ಇರೋದು ಅದು ರಿಕ್ಸೆ, ಅದು ಶಿಫ್ಟ್ ಮಾಡಿಬಿಟ್ಟು ಸರ್ ಮಾಡಿಬಿಡ್ಲ. రెవెన్యూ డిపార్ట్మెంట్లో విశేషమైన సేవలు అందించిన కీర్తిశేషులు కామ్రేడ్ తోట సుధాకర్ ప్రసాద్ 24వ వర్ధంతి వేడుకలు ఏలూరు నగరంలో ఘనంగా నిర్వహించారు. ఏపీ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్, ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో ఈరోజు రెవెన్యూ భవనం వద్ద తోట సుధాకర్ ప్రసాద్ గ్రామ ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు. అనంతరం రెవెన్యూ భవనంలో సుధాకర్ ప్రసాద్ చేసిన పోరాటాలు, సేవల గురించి పుస్తకావిష్కరణ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, కీర్తిశేషులు కామ్రేడ్ తోట సుధాకర్ ప్రసాద్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి రెవెన్యూ ఉద్యోగి నిబద్ధతతో ఆయన అడుగుజాడల్లో నడిచి మంచి సేవలు అందించాలని విజ్ఞప్తి చేశారు. అధికారంలోకి వచ్చింది, మా సమస్యలు ఎప్పుడు పరిష్కారం అవుతాయని చెప్పేసి ఎదురు చూస్తున్న పరిస్థితి. ఇవాళ ఎక్కడ 4 ఉద్యోగులు చేరినప్పుడు కూడా
మనం కోరుకున్న ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను ఏ ఒక్కటి నెరవేర్చట్లేదని చెప్పేసి ఆవేదన గురవుతున్న పరిస్థితి. గత ప్రభుత్వం ఉద్యోగుల పట్ల చిన్నచూపు చూసింది, రివర్స్ పిఆర్సీ ఇచ్చింది. అలాగే ఇవాళ ఉద్యోగులు రావాల్సినటువంటి బకాయిలని దాచుకున్న డబ్బులు కూడా దోచుకున్నారు అనే ఉద్దేశంతోనే ఇవాళ సుమారు 24-25 వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారనే ఆక్రోశంతో కోపంతో ఇవాళ ఉద్యోగులంతా అన్ని వర్గాల ఉద్యోగులు పెన్షన్ అంతా కలిపి కూటమి ప్రభుత్వం ఎన్నుకున్నప్పుడు కూడా ఇదే ప్రభుత్వం మరి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఇవాళ ఉద్యోగులు ఎవరు గొంతమ్మ కోరికలు కోరట్ల. ఎన్నికల ముందు ప్రభుత్వ కూటమి నాయకులు ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి వారు పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఉద్యోగులు కోరుకున్నటువంటి పిఆర్సీ ఇస్తామని చెప్పేసి, రివర్స్ పిఆర్సీ జరిగింది, ఉద్యోగులకు న్యాయం చేస్తామని చెప్పేసి, బకాయిలన్నింటి కూడా దశల వారీగా చెల్లిస్తామని చెప్పేసి, ఐఆర్ కూడా ప్రకటిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఏ ఒక్క అడుగు ముందుకు ఇట్లా. కానీ ఇవాళ కూటమి నాయకులు ఎన్నికల ముందు ఏదైతే సూపర్ 6 ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ఏపీ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ మరియు ఏపీజేఎస్ అమరావతి పక్షాన మా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు కామెడీ తోట సుధాకర్ ప్రసాద్ గారి 24వ వర్ధంతి సందర్భంగా ఏలూరులో ఏర్పాటు చేసినటువంటి కాంక్ష విగ్రహావిష్కరణకి శ్రీమతి కామాక్షి తోట సుధాకర్ ప్రసాద్ గారు, అదేవిధంగా మా పూర్వ నాయకులైనటువంటి పివి కృష్ణారావు గారు, పివి జగన్మోహన్ రావు గారు తదితరుల సమక్షంలో ఈ యొక్క విగ్రహావిష్కరణ, అదేవిధంగా వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈరోజు ఏలూరులోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో కూడా రెవెన్యూ అసోసియేషన్ పక్షాన వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది. మరి తోట సుధాకర్ ప్రసాద్ గారు లాంటి ఒక మహానాయకుడు, వారు కేవలం ఉద్యోగుల యొక్క హక్కుల కోసం పోరాటం చేస్తూ ఆ హక్కుల సాధన కోసమే అసూలు బాసినటువంటి ఒక గొప్ప మహానాయకుడిని తిరిగి మేము పొందలేకపోయినప్పటికీ ఆయన ఆశయాలు కొనసాగించేందుకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రెవెన్యూ ఉద్యోగులందరం కూడా పాటుపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, రాష్ట్రంలో ఉన్నటువంటి రెవెన్యూ ఉద్యోగులందరినీ కూడా ఈరోజు తోట సుధాకర్ ప్రసాద్ గారి వర్ధంతి సందర్భంగా అందరం ఒక అంశాన్ని ఈరోజు ప్రస్తావించుకోవాలి. మన పూర్వం పెద్దలు రెవెన్యూ శాఖ అంటే ప్రజలకు అతి చేరువైనటువంటి శాఖలాగా, ఏ పనైనా సరే మనం తహసీల్దార్ దగ్గరికి వెళ్ళాలి అనే ఒకే ఒక అంశాన్ని అనుకునే వాళ్ళు ఆనాడు ప్రజలు. మరి అటువంటి గొప్ప పేరు వల్లే ఆనాడు దశాబ్దాలుగా మన పూర్వీకులు రెవెన్యూ శాఖలు ప్రజలకు అంత చేరువు కాబట్టే రెవెన్యూ శాఖకి అంత పేరు వచ్చింది. ఈరోజు రెవెన్యూ శాఖలో పనిచేయటమే ఒక గర్వంగా ఫీల్ అవుదాం. ఎప్పుడు అవుదాం? తప్పకుండా ప్రజలకి గతంలో మన పూర్వీకుల వలె ఇంకా అంతకన్నా మెరుగైనటువంటి సేవల్ని మనం ప్రజలకు అందిస్తూ వాళ్ళకి ఇంకా దగ్గర చేరుస్తూ, మాకు రెవెన్యూ కార్యాలయాలకు వెళితే మాకు ఏ పనులైనా జరుగుతున్నటువంటి వాళ్ళల్లో ఆ గర్వం వచ్చినప్పుడు మనం ఆ గర్వంగా రెవెన్యూ శాఖలో పనిచేస్తున్నాం అనేటువంటి రావాలని ఈరోజు తోట సుధాకర్ ప్రసాద్ గారి సాక్షిగా ప్రతి ఒక్క ఉద్యోగిని కోరుతా ఉన్నాం. కృష్ణా జిల్లా మోపిదేవిలో భక్తుల చేత విశేష పూజలు అందుకుంటున్న శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని హైకోర్టు న్యాయమూర్తి గోపాలకృష్ణారావు దంపతులు దర్శించుకున్నారు. దేవస్థానానికి వచ్చిన గోపాలకృష్ణారావు దంపతులకు ఆలయ సూపరింటెండెంట్ బొప్పన సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు బద్దు పవన్ కుమార్ శర్మ అర్చకత్వంలో పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. కుటుంబ సమేతంగా గోపాలకృష్ణారావు ఆలయ ఆవరణంలో గల నాగపుట్టలో పాలుపోసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వారు శ్రీ స్వామివారిని దర్శించుకోగా ఆలయ పండితులు వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వర్షాలతో హైదరాబాద్ అతలాకుతలం, జన సైనికులకు పవన్ కీలక పిలుపు. అతిగా లాబింగ్ చేయొద్దు, ట్రంప్కు నోబెల్ కమిటీ పరోక్ష హెచ్చరిక. తీరం దాటిన వాయుగుండం, తెలంగాణ ఏపీలో భారీ వర్షాలు. బిఎస్ఎన్ఎల్ 4G టవర్లను ప్రారంభించిన మోదీ. ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1 టీవీ న్యూస్.